హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి హోటల్ స్టైల్ మసాలా దోశతో మీ ముందుకు వచ్చాను. దీనికోసం చేసే దోశ పిండి, అలాగే దోశ పైన అప్లై చేసే ఉల్లికారం, అలాగే దోశ పైన వేసే పొటాటో కర్రీ అనమాట. వీటన్నింటినీ కూడాను క్లియర్గా చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ అందరికీ అర్థమయ్యేలాగా, ఈజీగా ఇంట్లో చేసుకోగలిగేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మసాలా దోశని ప్రతి ఒక్కరు కూడాను ఈజీగా ఇంట్లోనే హోటల్ టేస్ట్తో చేయొచ్చు అనమాట. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఒక గిన్నెను తీసుకొని అందులో మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు, ఆ కప్పుతో ఒక కప్పు మినప్పప్పు తీసుకోండి. దీన్ని 1-2 సార్లు కడిగేసి మరలా నీళ్లు పోసుకొని పక్కన ఉంచండి. మినప గుళ్ళు తీసుకున్నా సరే అప్పుడైనా సపరేట్గా నానబెట్టుకోవాలన్నమాట. వేరొక గిన్నెను తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు రేషన్ బియ్యం తీసుకోండి. ఒకవేళ రేషన్ బియ్యం కాకుండా బయట దొరికే దోసల బియ్యమైనా తీసుకోవచ్చు అనమాట. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు శనగపప్పు తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1/4 కప్పు పెసరపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. ఇలాగా ఇవన్నీ వేసుకుంటేనే దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోటల్ వాళ్ళైతే ఇలాగే చేస్తారనమాట. వీటన్నిటిని కూడాను నీట్గా 1-2 సార్లు కడిగేసి మరలా నిండుగా నీళ్లు పోసుకొని ఈ మినప్పప్పుని అలాగే బియ్యాన్ని కూడాను కనీసం 5 గంటల పాటు నానాలన్నమాట. అలాగైతేనే ఖచ్చితంగా దోశ వస్తుంది అనమాట. 5 గంటల తర్వాత వీటన్నింటినీ చూస్తేను చక్కగా నానిపోయి ఉంటాయి. చూస్తున్నారా, బియ్యం మనం వేసుకున్న పప్పులన్నీ కూడాను చక్కగా నానిపోయాయి. ఇలా నానాలన్నమాట. ఇంతకంటే ఎక్కువ కూడాను నానకూడదు. అర్థమైందా? అలాగే మినప్పప్పు కూడాను 5 గంటల పాటు ఖచ్చితంగా నానాలి. ఇలాగా నానిపోయిన ఈ పప్పులో నుంచి పొట్టునైతే సెపరేట్ చేయాలి. ఇది సెపరేట్ చేయడానికి ముందుగానే ఒక గిన్నెని తీసుకొని అందులో మనం ఏ కప్పుతో బియ్యం మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు తీసుకోండి. వీటిని కూడా నీట్గా కడిగేసి అవి మునిగేటట్టు మాకు తాగే మంచినీళ్ళు వేసుకోండి. వేసుకొని ఇవి ఒక్క 10 నిమిషాలు ఉంచండి. ఈలోపు మినప్పప్పులో నుంచి పొట్టునైతే సెపరేట్ చేసుకోవాలి. అయితే పొట్టు తీసేటప్పుడు మొత్తం పొట్టు తీసేయకుండా కొంచెం పొట్టు ఉండేలాగా చూసుకోండి. అలాగైతేనే మనకి పిండి ఫెర్మెంటేషన్ చక్కగా జరుగుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అటుకులు కూడాను చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదనుకోండి గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. నేను గ్రైండర్లోనే ఫస్ట్ బియ్యం పప్పులన్నింటినీ కలిపి వేస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు మిక్సీలో రుబ్బినా సరే ఈ బియ్యం పప్పులనే ఫస్ట్ రుబ్బి గిన్నెలో వేసేయండి. ఆ తర్వాత మినప్పప్పుని అటుకుల్ని కలిపి వేయండి. ఇలాగా వేసిన తర్వాత కొంచెం నలిగిన తర్వాత అటుకుల్ని అలాగే మినప్పప్పుని వేసేయండి. ఒకవేళ మీరు మినపగుళ్ళు తీసుకున్నట్లయితే అప్పుడు కూడాను మినపగుళ్ళని సెపరేట్గానే నానబెట్టండి. ఇలాగా పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా, ఇలా ఉండాలి. పిండి మరీ మెత్తగా నలిగిపోకూడదు, లైట్గా బరకుండేలాగా చూసుకోండి. ఇలా నలిగిపోయిన ఈ పిండిని అయితేను ఒక గిన్నెలోకి తీసుకోండి. పిండిని తీసేటప్పుడు వీలైనంత పెద్ద గిన్నె ఉండేలాగా చూసుకోండి. ఇలా పిండినంతటిని వేసిన తర్వాత గ్రైండర్లో కొంచెం నీళ్ళు వేసి ఆ నీళ్ళని కూడాను పిండిలో వేసేయండి. వేసేసిన తర్వాత పిండిని కలుపుతూ ఉంటే పిండి ఒకవేళ మనకి తిక్కగా ఉందే అనిపిస్తే ఇంకాస్త నీళ్ళని వేసుకొని కలుపుకోండి. చూస్తున్నారా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్న ఈ పిండిని అయితేను మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పులియనివ్వాలన్నమాట. అంటే ఓవర్ నైట్ ఉంచామనుకోండి చక్కగా పులిసిపోద్ది అనమాట. ఉదయానికే చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా పిండి పులిసిందో. ఇలాగా ఎయిర్ బబుల్స్ ఇంత బాగా రావాలి. ఇలా వచ్చింది అనుకోండి మనకి పిండి బాగా పులిసింది. అలాగే పిండి దోశ కూడాను చక్కగా వస్తుంది అనమాట. ఇలా పులిసిన పిండిలో నుంచి మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మిగిలి ఉన్న పిండిలో ఉప్పు ఏమీ వేయకుండానే ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజుల పాటు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం దోశ కోసం తీసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పంచదార వేసామనుకోండి దోశ కలర్ బాగా వస్తుందన్నమాట. అలాగే క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్లు సూజీ వేయండి. అదే బొంబాయి రవ్వ అంటాం కదా, దాన్ని వేసేసి పిండి అంతటిని ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇంకా తిక్కిగా ఉందనిపిస్తే ఇంకాస్త నీళ్ళు వేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు సెట్ అవ్వనివ్వండి. ఈలోపు పొటాటో కర్రీ కోసం 1/2 కిలో బంగాళదుంపల్ని బాగా కడిగేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ తర్వాత బంగాళదుంపలు చూస్తున్నారా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపల పైన ఉన్న పొట్టునంతటిని తీసేసి ఒక గిన్నెలో పెట్టుకొని ఉంచండి. ఇప్పుడు ఉల్లికారం ఎలాగ చేయాలో చూద్దాము. స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఇవి దోరగా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత 3 మీడియం సైజు
ఉల్లిపాయలని ఇలా పెటల్స్ లాగా కట్ చేసి వేసేయండి. అలాగే 5 నుంచి 6 ఎండుమిర్చిని కూడా వేయండి. చిన్న చింతపండుని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఈ ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేగిపోకూడదు, 50% వేగాలన్నమాట. ఇలాగా వీడియోలో చూపించినట్లు ఇలా వేగితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ఉల్లిపాయలు అనేవి కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసేసి మరీ మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపించినట్టు ఇలా లైట్గా బరగ్గా ఉండేలాగా రుబ్బుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మరలా అదే కడాయిని స్టవ్ పై పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసి ఈ 4 కూడాను లైట్గా వేగాలన్నమాట. ఇలాగా దోరగా వేగిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి 5 నుంచి 6, ఒక 6 నుంచి 7 వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇంచు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి ఇవన్నీ కూడాను లైట్గా వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగాలంటే రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేసేసిన తర్వాత ఇవన్నీ కూడాను ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇవి వేగేలోపు ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని బాగా స్మాష్ చేసేయాలన్నమాట. ఈలోపు ఉల్లిపాయలు కూడాను చక్కగా వేగిపోయాయి. అందులోనికి పొటాటో పేస్ట్ని అయితే వేసేయండి. చూసారా ఎంత మెత్తగా చేసుకోవాలన్నమాట. వేసేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేయండి. పసుపు వేసేసి మొత్తం అంతా కలపండి. ఆల్రెడీ ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేసేసాము, సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. వేసేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని అలా వేస్తూ ఉండాలి. పచ్చిదనం పోయి కమ్మగా ఉండాలన్నమాట. పొటాటో కర్రీ తింటుంటే అంత బాగా వేయించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి మరి 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత చూస్తున్నారా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన ఉంచండి. ఇప్పుడు మనకు అన్నీ కూడాను రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దోశ వేసుకుందాము. స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో క్లీన్ చేసేయండి. మరలా కొద్దిగా ఆయిల్ని వేసేసి మరలా టిష్యూతో మొత్తం అంతా అప్లై చేయండి. ఇలాగా అప్లై చేసేసిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక్క గరిటెతో గరిటె పిండిని వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసేసి పైన ఉన్న తడంతా ఆరిపోయిన తర్వాత కొద్దిగా బటర్ని అలాగే ఉల్లికారాన్ని వేసేయండి. వేసేసి మొత్తం అంతా దోశ మొత్తం స్ప్రెడ్ చేయండి. బటర్కు బదులు మనం ఆయిల్నైనా వేసుకోవచ్చు అనమాట. ఉంటే స్కిప్ చేయకుండా బటర్ వేసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత దోశ బాగా కాలిన తర్వాత మాత్రమే పొటాటో కర్రీని వేయండి. వేసేసిన తర్వాత మనకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా, చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా. కలర్ కూడా అలాగే ఉంటుందండి. అలాగే మరలా మనకి ఎన్ని దోశలు కావాలన్నీ ఇలాగే సేమ్ ప్రాసెస్లోనే వేసుకోండి. ముందుగా వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో క్లీన్ చేసేసి గరిటెడు పిండిని వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత బటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసేసి ఉల్లికారం వేసేసి సేమ్ ఫస్ట్ దోశ వేసుకున్నట్లానే మిగతా దోశలన్నీ వేసుకోండి. మనం హోటల్లో ఎలా తింటామో అంతే టేస్ట్ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడాను హోటల్కి వెళ్ళి తినాలి అన్న కోరికే ఉండదు. హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. అవునండి, నిజమండి. కలర్ కానీ టేస్ట్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. పక్కాగా హోటల్ వాళ్ళు చేసినట్లానే వస్తాయన్నమాట. దీన్ని మనం పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పినట్లు మీరు కూడా ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.